ఇప్పుడంటే ఓ సినిమాకు పెట్టుబడింత, రాబడింత అని మొదట్లోనే తేలిపోతున్నాయి. కానీ ఒకప్పుడు పంపిణీ విధానం అమల్లో ఉండగా ఓ సినిమా ఘన విజయానికి ఆ చిత్రం 5 సంవత్సరాల్లో రాబట్టిన వసూళ్లు ప్రాతిపదికగా ఉండేవి. అయితే ఆ రోజుల్లో ఇదేమీ పట్టనట్టు అభిమానులు మాత్రం ఓ సినిమా రన్నింగ్‌ను బట్టి సక్సెస్ బేరీజ్ వేసుకునేవారు. ఓ మూవీ స్ట్రెయిట్‌గా సెంచరీ చూస్తే హిట్ అనేవారు. అదే సిల్వర్ జూబ్లీ ఆడితే సూపర్ హిట్ అని, అంతకన్నా ఎక్కువ రోజులు ప్రదర్శితమైతే బంపర్ హిట్ అని చాటింపు వేసేవారు. నిజానికి ఓ సినిమాకు ఎంత పెట్టుబడి పెట్టాం, అది ఎంత వసూలు చేసిందన్నదే సరైన పంథా అని నటరత్న ఎన్టీఆర్ నమ్మేవారు. అంతేకాదు తన నిర్మాతలను సైతం అదే విధంగా నడుచుకోమని చెప్పేవారు. అప్పట్లో ఇప్పట్లాగా ఒకే రోజున రాష్ట్రంలోని అన్ని థియేటర్లో టాప్ స్టార్స్ సినిమాలు విడుదల చేసేవారు కాదు. ఫస్ట్ బంచ్లో కొన్ని ముఖ్య కేంద్రాల్లో రిలీజ్ చేసేవారు. తరువాత టాకును బట్టి ప్రింట్స్ పెంచేవారు. లేదా మొదట వేసిన ప్రింట్స్తోనే మరో బంచ్లో బి సెంటర్స్లో, ఆపై సి క్లాస్ సెంటర్స్లో విడుదల చేసే పద్ధతి ఉండేది. గుడ్ టాక్ సంపాదించిన చిత్రాన్ని ఒకే సెంటర్లో కలెక్షన్ లేకున్నా లాగించడం కంటే సదరు సినిమాను మరో కేంద్రంలో ప్రదర్శిస్తే మంచి వసూళ్లు వస్తాయని ఆశించేవారు ఎన్టీఆర్. అంచేత ఎన్టీఆర్ తన చిత్రాలను బలవంతంగా 100 రోజులు, 200 రోజులు ఆడించడానికి ఇష్టపడేవారు కారు. ఓ సెంటర్లో ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ తగ్గానే మరో సెంటర్లో వేసేవారు. దాంతో మంచి వసూళ్లు చూసేవి. అంతేకాదు ఎన్టీఆర్ సినిమాలకు రిపీట్ రన్ బాగుండేది. రామారావు నటించిన చిత్రాలను మళ్లీ మళ్లీ విడుదల చేసేవారు నిర్మాతలు, పంపిణీదారులు. అలా కూడా వసూళ్లు వచ్చేవి. ఆ పంథాలో 5 ఏళ్లలో ఓ సినిమా ఎంత వసూలు చేస్తే అంత రాబడిగా భావించేవారు. కొన్ని సినిమాలు మొదటి 100 రోజుల్లోపే విశేషమైన లాభాలు చూసేవి. తరువాత వాటికి రిపీట్ రన్స్లోనూ మంచి ఆదరణ ఉండేది. కానీ ఎన్టీఆర్ నటించిన అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా రిపీట్ రన్స్లో బాగా పోగేసేవి. ఆ తీరున ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో పరాజయాల శాతం తక్కువనే చెప్పాలి. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ కొన్ని నిమిషాలే కనిపించే సత్య అనసూయ చిత్రం 1957లో వచ్చింది. మంచి విజయం సాధించింది. అందులో కౌశికునిగా మొదట కేవీఎస్ శర్మ కనిపిస్తారు. కౌశికుని శాప విమోచన తరువాత అందాల యువకునిగా ఎన్టీఆర్ తళుక్కుమన్నారు. ఈ సినిమాకు రిపీట్ రన్స్లో మహానటుడు ఎన్టీఆర్ అతిథి పాత్ర పోషించిన చిత్రం అంటూ పబ్లిసిటీ చేయగా జనం విపరీతంగా చూడటానికి వెళ్లేవారు. అలా ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు రిపీట్ రన్స్లోనూ జనాన్ని అలరించాయి. అందువల్ల ఎన్టీఆర్ నటించిన 301 చిత్రాల్లో నిర్మాతకు నష్టాలు తెచ్చిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంటారు సినీ జనం. అంతెందుకు ఎన్టీఆర్కు పోటీదారునిగా సాగిన ఏఎన్ఆర్ సైతం రిపీట్ రన్స్లో ఎన్టీఆర్ సినిమాల వసూలును లెక్క వేసుకుంటే ఆయనకు పరాజయాలు తక్కువగానే ఉంటాయని సెలవిచ్చారు. అది నటరత్న ఎన్టీఆర్ సత్తా. ఆ తీరున బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన వారు తెలుగునాట అంతకు ముందు, ఆ తరువాత మరొకరు కానరారు.